ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. జనగామ నియోజకవర్గం చేర్యాల మున్సిపల్ వార్డుల ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గాంధీ సెంటర్ నుండి నేతాజీ సెంటర్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ అపల్ల రాజేశ్వరరెడ్డి, సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని పట్టణ ప్రజలను కోరారు. ప్రత్యర్థి పార్టీల అబద్దపు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని, అమలు కాని హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఎమ్మెల్యే విమర్శించారు. శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తన సొంత నీలిమా హాస్పిటల్లో గత 2 సంవత్సరాలుగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నానని చెప్పారు. స్వరాష్ట్ర సాధనకై అసువులు బాసిన అమరులారా, మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా, గులాబీ జెండా సాక్షిగా మీ కండువలన్నీ పైకెత్తాలందరూ తిప్పుతూనే ఉండాలి. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో, పేదల పాలితే నీయలో మరి పెన్నిది ఈ జెండె నీయలో, పేదల పాలితే నీయలో మరి పెన్నిది ఈ జెండె నీయలో. ఎర్ర జెండె టిఆర్ఎస్ పార్టీ 3వ వార్డులో సుత్త కొడవలి, మిగతా 11 వార్డులలో కారు గుర్తును గెలిపించాలని చేర్యాల పట్టణంలో వేలాది మందితో ప్రదర్శనలో ర్యాలీలో పాల్గొన్నటువంటి చేర్యాల అక్కలు, చెల్లెళ్ళు, పెద్దలు, పుర ప్రముఖులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. అలానే బీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నూతనంగా గెలిచిన సర్పంచులు, రేపు రాబోయే కాలంలో ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా గెలిచేటువంటి వాళ్ళు, పార్టీ అధ్యక్షులు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, అట్లానే సిపిఎం పార్టీ నాయకత్వము, కార్యకర్తలు, కుటుంబాలు, కామ్రేడ్స్ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మన శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు. రాజేశ్వరరెడ్డి గారు అంటే మీ అందరికి కూడా తెలుసు. జనగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మనసును దోచినటువంటి మంచి నాయకుడిగా, మంచి ఎమ్మెల్యేగా, మంచి ఒక గొప్ప వ్యక్తిగా నిలబడ్డటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి గారికి సిపిఎం పార్టీ తరఫున విప్లవ అభివందనాలు తెలియజేస్తున్నాను. అలానే మన ముందున్నటువంటి 12 మంది అభ్యర్థులు, ఇటుపక్క మహిళా సోదరీమణులు, ఈ పక్క మహా నాయకులు, ఈ ఎన్నికలలో 12 మంది కౌన్సిలర్లుగా నిలబడ్డారు. వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చేర్యాల ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. సుత్తే కొడవలి 3వ వార్డులో 11 వార్డులలో కారు గుర్తును ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికలు ఎప్పుడో లేవు, రేపు లేక ఎల్లుండే ఎన్నికలు ఉన్నాయి. లాస్ట్ టైంకి వచ్చింది. ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఆలోచించి ఈ 2 పార్టీల గుర్తుల్ని గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పుడే చేర్యాల మున్సిపల్ కైవసం చేసుకొని రాబోయే కాలంలో ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అనేక సమస్యలను మనం పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిష్కారంలో ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని చేర్యాల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, చేర్యాలు చాలా అవసరాలు ఉన్నాయి. చేర్యాల డివిజన్ దయచేసి మీ దగ్గర మీ ముందు పెట్టిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అద్భుతమైన సైనికులు, పైసలు లేవు, గుండె నిండా గులాబీ ఉన్నది, పని చేయాలనే ఆత్మవిశ్వాసం ఉన్నది. ఇవాళ
సేవాభావంతో మీ ముందుకు వచ్చిన మొదటి వార్డు అవసరంల నాగమణి కిష్టయ్య గారు. నాగమణి కిష్టయ్య గారు అక్కడ ఉన్నారు, మా అక్కను ఆశీర్వదించండి. రెండో వార్డు బాగా చదువుకున్న మా ఎస్సీ అభ్యర్థి కమలాపురం గీతాంజలి. కమలాపురం గీతాంజలిని వాళ్ళ ఆయన రమేష్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటే అటాచ్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత డ్యూటీ 4 రోజులు 24 గంటలు పనిచేయాలని బంధించింది. 3వ రోజు వినకపోతే నేను డబ్బులు ఇస్తాను వాళ్ళు పంపిస్తే వినకపోతే నేను సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఇదేనా ప్రజాస్వామ్యం? చదువుకున్న బిడ్డ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి చదువుకున్న బిడ్డ, పేదింటి బిడ్డ కమలాపురం గీతాంజలి, దయచేసి ఆశీర్వదించమని నేను కోరుతా ఉన్నా. 3వ వార్డు నుంచి మా కామ్రేడ్ లావణ్య ప్రభాకర్ వచ్చిండ్రు. చాలా పేదవాళ్ళు, పేద సమస్యలు తెలిసిన వాళ్ళు కూడా ఇవాళ లావణ్య ప్రభాకర్ మీ ముందుకు వచ్చిండ్రు. ఆ బిడ్డను కూడా మనం ఆశీర్వదించి 3వ వార్డులో మనం ఎట్లా పనిచేసుకున్నాం అక్కడ ఆ విధంగానే పనిచేసి ఆ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నా. 4వ వార్డులో నిమ్మ సుప్రజ రాజీవ్ రెడ్డి వారి యొక్క కుటుంబం ఎమ్మెల్యేగా ఉన్న కుటుంబం. చాలా గొప్ప మనిషి నిమ్మ రాజిరెడ్డి గారు. వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వారి దగ్గర నుంచి వారి యొక్క పైసలన్నీ కథం చేసిన ఇప్పటి ఇన్ఛార్జ్ ఇవాళ అక్కడ పోయి రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఆ కుటుంబాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ ఆస్తుల్ని ఇప్పటికే ఆయన పెద్ద ఆయన దగ్గర కబ్జా చేసి ఇవాళ వాళ్ళ మనవల దగ్గర నుంచి కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్. దయచేసి అద్భుతంగా పనిచేసిన నిమ్మ సుప్రజ రాజీవ్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదం ఇవ్వమని కోరుతున్నా. తొడగుల రాజేష్ యువకుడు బీడీ బజార్ బీడీ కాలనీ నుంచి వచ్చిన తమ్ముడు, బీడీ కాలనీ నుంచి వచ్చిండు. స్థానికుడు తమ్మును చేయాలనే పనులు చేస్తున్నారు. మొత్తం ప్రతి కుటుంబం నుంచి అక్కడికి వచ్చిండ్రు తోడెంగుల రాజేష్. 6వ వార్డు పెద్దలు అరుణా బాలనరసయ్య గారు చివరి సర్పంచ్ గా చేర్యాలకు సర్పంచ్ గా ఉన్నారు. ఆ సర్పంచ్ గా ఉండడమే కాదు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో పాటు ముందుండి ఆనాడు ఇంజనీర్ గా పనిచేసిండు. అంతకుముందు సర్పంచ్ గా ఇక్కడ పనిచేసిండ్రు. కాబట్టి ఇవాళ అరుణా బాలనరసయ్య గారిని మనం ఇవాళ తప్పనిసరిగా గెలిపించుకోవాలని చెప్పేసి ఆయన అందరికీ సేవ చేసిందా సహాయం చేసినట్టు తప్ప ఎవరి దగ్గర ఒక్క రూపాయి తిన్నోడు కాదు. చాలా నీతి నిజాయితీ పరుడైన బాలనరసయ్య గారి సతీమణి వాళ్ళ అరుణక్కను గెలిపించాల్సిందిగా 6వ వార్డు వారిని కోరుతున్నా. 7వ వార్డు మెరుగు లక్ష్మణ్ యువకుడు. నేను ఇంతకుముందే చెప్పిన మా మల్లన్నకు కూడా తెలుసు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాడు. మీ ఇంట్లో ఉంటాడు. పొద్దున్నేదో ఏదో ఛాయ్ పత్త తీసుకురమ్మంటే కూడా ఆ వార్డు వాళ్ళందరూ తీసుకొచ్చి ఇచ్చేవాడు. చాలా బ్రహ్మాండమైన ఉన్నవాడు. 8వ వార్డు తమ్ముడు ఎస్టీ పూరుగు సురేష్. తమ్ముని బెదిరిస్తున్నారు. పూనాద్రి సురేష్ తమ్ముని బెదిరిస్తున్నారు. నీ దగ్గర పైసలు లేవు, ఎట్లా పోటీ చేస్తావు, నువ్వు మా దగ్గర రాని. పైసలు ఆయన తమ్ముని దగ్గర లేవు, పరరాశుడి దగ్గర లేవా? తమ్ముడికి నేనున్నా అన్నగా, తమ్ముడు నా దగ్గర ఉన్నా కదా. సురేష్ దగ్గర లేకపోవచ్చు. సురేష్ ఏమైనా పని కావాలంటే 50,000 లక్షల రూపాయలు పని కావాలంటే సురేష్ నా దగ్గరికి వచ్చి చేపిస్తాడు. మీ దగ్గర దివారాకు రాజకీయాలు చేయడు. తమ్ముడు సురేష్ స్వచ్ఛమైన అనుభూతి బిడ్డ, ఖచ్చితంగా పని చేపిస్తాడు. అదేవిధంగా సదానందం గారు చదువుకున్న వ్యక్తి, చదువులు నేర్పిన వ్యక్తి. మీ వాళ్ళలోనే చదువుకొని మీ వాళ్ళనే చదువులు చెప్పి అనేక మంది జీవితాలు బాగు చేసిన సదానందం గారు మేధావి. వారికి దయచేసి ఓటేయాల్సిందిగా కోరుతున్నాం. మేడిశెట్టి ఉమా శ్రీధర్ గారు 10వ వార్డు నుంచి వస్తున్నారు. 2001 నుండి ఉద్యమంలో ఉన్నారు, ఎంపీపీగా ఉన్నారు. ఏనాడు ఈ వరకు రాజకీయాల్లో సంపాదించుకోలే, పేరు సంపాదించుకున్నారు, మంచితనం సంపాదించుకున్నారు. అటువంటి మేడిశెట్టి ఉమా శ్రీధర్ గారికి మీ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నా. ఇజాజ్ అహ్మద్ బబ్లు మొత్తం కూడా ఆయన పైసలు లేవని చెప్పేసి వాడు అన్నాడు. ఆయన ఎవరికైనా సమస్య వస్తే రా నేనే చేస్తా అని చెప్పేసి అంటాడు బబ్లు. ఖచ్చితంగా బబ్లు తమ్మునికి ఇజాజ్ అహ్మద్ ఎలియాస్ బబ్లుకి ఇవాళ ఇప్పటికే ఆయన విజయం ఖాయమైపోయింది. బబ్లు కూడా మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. అదేవిధంగా 12వ వార్డు తమ్ముడు ఉద్యమకారుడు రజక బిడ్డ బబిత అంజయ్య. మొన్న నా మీటింగ్ కూడా ఆయన జాగ్రత్తగా పెట్టిండు.
2001 నుండి ఆయన పుట్టినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం వచ్చినప్పటి నుంచి ఉన్న బిడ్డ బబితా అంజయ్య. చాలా సౌమ్యుడు, పని చేయడమే తెలుసు, మాటలు చెప్పాడు, పని మాత్రమే. అద్భుతమైన 12 మంది నాయకులు కార్యకర్తలను మీ చేర్యాల పెట్టినాం. చేర్యాలలో 5 ఏళ్లు సేవ చేసినందుకున్నారు. జై చేర్యాల, జై తెలంగాణ, జై కేసీఆర్. చేర్యాలలో మా టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న రవీందర్ రెడ్డి గారిని సిద్దిపేట జిల్లా సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రవీందర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, చేర్యాల నేను ఎన్నికల కోసం జనగామకు నియోజకవర్గానికి వచ్చినప్పుడు కొమరవెల్లి మల్లన్న గారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడికి వచ్చిన. చేర్యాల జేఏసీ కావాలని ఆనాడు కొట్లాడుతుండే. ఇక్కడికి వస్తే సార్ నువ్వు రావద్దన్నారు. అరే నీతో పాటు నేను కూడా కొట్లాడుతున్నాయంటే లేదు సార్ అని చెప్పేసి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీనే కొట్లాడుతాను తెస్తా అని చెప్పేసి అన్నారు. 2 సంవత్సరంలో 2 నెలలు అయింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఆనాడు జేఏసీ రూపంలో ఉండి అనేక పోరాటాలు చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ఈ 2 సంవత్సరం 2 నెలల్లో ఆ ఇన్ఛార్జి గాని, ఆనాడు జేఏసీ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, ఈనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గాని, రెవెన్యూ మంత్రి గాని దాన్ని పట్టించుకున్నారా? దయచేసి ఆలోచించండి. వాళ్ళు ఏమీ చేయలేకపోతే మరలా జేఏసీ ఒకటి ఫామ్ చేసి ఇవాళ గ్రామాన మొత్తం చర్యాల పట్టణంలో కూడా సిపిఎం పార్టీ గాని, టిఆర్ఎస్ గాని, ఫార్వర్డ్ బ్లాక్ గాని అనేక మంది మేధావులతో ఇవాళ జేఏసీ పోరాటం చేస్తున్నారు. పాత జేఏసీలో ఉండే పెద్దలు డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ గారు కూడా వీళ్ళంతా కూడా సరిగ్గా చేయట్లేదని చెప్పేసి ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామా చేసి ఇవాళ మనతో కలిసి మళ్ళీ చేర్యాల పోరాటం చేస్తున్నారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ గారికి వాళ్ళ బుద్ధి తెలిసింది. చేర్యాల రావాలంటే, చేర్యాల రెవెన్యూ డివిజన్ రావాలంటే మన జేఏసీ ఆధ్వర్యంలోనే మనం ఇక్కడ పోరాటం చేయాలి. దానికి మద్దతుగా నేను అసెంబ్లీలో ఇప్పటికే అనేక సార్లు మాట్లాడినా. దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మనం ఎందుకు ఓటేయాలో దయచేసి మీరు ఆలోచించండి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో వారు మాట్లాడుతూ ఉన్నారు. నేను అన్ని విషయాలు కాంగ్రెస్ పార్టీ యొక్క ఏం చేసిందో ఏం చేయలేదో మాట్లాడతా. నా మీద మాట్లాడుతూ ఉన్నారు. మన వ్యక్తిగతంగా నేను దీనికి సమాధానం చెప్పనన్న మల్లన్నతోని, కానీ ఒక మాట మాట్లాడితే బాగుంటుందని చెప్పిండ్రు. నేను చేర్యాలలో ఉండే చెరువు కింద భూమిని నేను ఆక్యుపై చేసిందట. ఎవడన్నా నిన్న దేంతో నవ్వుతారంటే ఎమ్మెల్యేగా నేను ఇంతకుముందు ఉన్నదా? నేను ఎమ్మెల్యేగా వచ్చింది 2023 డిసెంబర్లో. ఆ తర్వాత నేను కాదు నీలాంటి వాళ్ళు ఆక్రమణ చేస్తున్నట్టే కూడా బిడ్డ జాగ్రత్త అని చెప్పేసి మా యొక్క గులాబీ సైనికులు, మా యొక్క లాల్ సలాం, మా యొక్క కామ్రేడ్స్ అందరూ కూడా నీ వెంటబడి ఎవడు ఎక్కడ ఆక్యుపై చేసినా ఇప్పుడు ఆక్యుపై చేసేది కాదురా అని చెప్పి కొట్లాడుతున్నాం. కాబట్టి నేనే పల్లరాజేశ్వర రెడ్డి చేర్యాలలో భూమి ఆక్రమించిందని చెప్పేసి అబద్ధాలు, పచ్చబద్ధాలు మాట్లాడితే ఎట్లా? సిగ్గుండాలి కదా. ఆ భూమి ఎక్కడుందో నాకు తెలీదు. చెరువు కింద బ్రహ్మాండంగా 3 కోట్లు పెట్టి బాగు చేసుకుంటున్నాం అంటే సగం బుర్ర, ఆ సగం బుర్ర కూడా లేదు. నేను ఒకటే కోరుతున్నా, ఈ చేర్యాలలో జరిగిన ప్రతి పని కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది. మనం నిలబడి ఉన్న మొత్తం ఈ డబల్ రోడ్ NH కూడా కేసీఆర్ గారు చేపించింది తప్ప మరొకరు కాదు. చేర్యాల కట్టిన కొత్త ఆసుపత్రి కేసీఆర్ గారు కట్టించిండ్రు. చేర్యాలలో ఉండే ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కేసీఆర్ గారు కట్టించిండ్రు. ఇక్కడ ఉండే వ్యవసాయ మార్కెట్ కమిటీ కింద ఉన్న అనేక వర్తక సముదాయం కేసీఆర్ గారు కట్టించిండ్రు. ఇక్కడ ఉండే మొత్తం కూడా ప్రతి గల్లీలో వేసిన సిమెంట్ రోడ్డు కావచ్చు, మోరీలు కావచ్చు, లైట్ కావచ్చు కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టించింది. ఇక్కడ ఏది కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 ఏళ్లలో జరిగింది తప్ప నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, ఈ 2 సంవత్సరంలో 2 నెలలలో ఎక్కడన్నా మీ వాడలో 1 మీటర్ రోడ్డు ఎవడన్నా వేసిండా? 1 జానడు మోరీ ఎవడన్నా తీసిండా?
ఒక్క లైట్ స్తంభం ఎవడన్నా వేసిండా? వేసిన స్తంభాలకు లైట్ తిరగకపోతే ఎవడన్నా వెలిగించిండా? చెత్త తీయడానికి ఎవడన్నా మనుషులు రాకపోతే ఎవడన్నా మాట్లాడిండా? చేయాలంటే ఇలా ప్రాణం ఇచ్చేది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్న కూడా